వేదాలు ఎవరు రచించారు అని మీ ప్రశ్న. ఇది మీ ప్రశ్న అంటే అనేకంటే జనబాహుళ్యం యొక్క ప్రశ్న. అవును సార్. కానీ వేదాలకి మరొక పేర్లు ఉన్నాయి. ఒకటి ఛందస్సులు అని, అట్లాగే మరొక పేరు శృతులు అని. శృతి, స్మృతి, పురాణములు అని 3 ఉన్నాయి మనకి. శృతి అంటే మన చెవులకి శ్రోత్రము అని పేరు. శ్రోత్రం ద్వారా తెలుసుకోబడ్డది. శ్రోత్రం ఎట్లా తెలుసుకుంటుంది? దాంతో తెలుసుకోదు కదా. దానికి మహర్షులు ఏం చేశారంటే తపస్సు చేసి, తపస్సు ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి వేద శబ్ద రాశిని మొత్తం వాళ్ళు కనుగొన్నారు. మనం ఈ ఆధునిక యుగంలో ఒక రేడియో మిషన్ ద్వారా ఆ తరంగాల ద్వారా శబ్దాలను ఎలా గ్రహించి మనం రిలే చేస్తున్నామో, అలాగే మహర్షులు కొన్ని వేల దివ్య సంవత్సరాల పాటు తపస్సు చేసి వాటిని తెలుసుకున్నారు. అది ఎవరి చేత వ్రాయపడలేదు, స్వయం వ్యక్తములు అంటారు. వేదాల్ని స్వయం వ్యక్తములు అంటే స్వయంభూలింగా ఎలాగో అంతే ఇది కూడా, అవి కూడా అంతే. అవి ఎట్లా ఉంటాయి అంటే పరమేశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉంటూ ఉంటాయి వేదాలు. అటువంటి వేదం అనేటువంటి గొప్ప రాశిని మొట్టమొదట మహర్షులు తపస్సు ద్వారా కనుగొని దాన్ని ఉపాసన చేస్తూ దాని ద్వారా ప్రపంచ శాంతి కోసం ఆ వేదం ఏది చోదన చేసిందో, వేదం ఏది చెప్పబడిందో వేదం ద్వారా ఆయా క్రతువులన్నీ కూడాను చేయటం ప్రారంభించారు. అయితే రాను రాను కలియుగంలో మనుష్యులు అల్పజ్ఞులైపోతున్నారు. అల్పాయుష్కులు, అల్పజ్ఞులు. అంటే అల్పజ్ఞానులు అనుకోవచ్చా మనం? అల్పజ్ఞాన అల్పజ్ఞానులన్నా ఒకటే పదం, ఒకటే విషయం. అయితే దీంట్లో మన పూర్వీకులను చూస్తే మన వాళ్ళంతా 6 అడుగులు 7 అడుగులు, ఒక్కొక్కళ్ళు సెంచరీ కొట్టిన వాళ్ళు. మనం 60-70 ఏళ్ళకే అయిపోయే పరిస్థితికి మనం వస్తున్నాం. అంటే మన కళ్ళ ముందే ఈ విషయాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యాస మహర్షి ఆయన చాలా గొప్పవాడు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అని సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశావతారం వ్యాసుడు. అందుకోసమే ఒక నానుడు ఉంది లోకంలో. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అమ్మ, అక్క, చెల్లి, అత్త అనేక పదాలతో పిలుస్తూ ఉంటాడు. వ్యక్తి మటుకు ఒకరే. కరెక్ట్. ఈ పదాలన్నీ ఎవరిచ్చారు మనకి అంటే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టం. అంటే ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ఎంగిలి మాటలే మనం వాడుకుంటున్నాం. ఆయనే లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని దేన్ని ఎలా పిలవాలో మనకేమీ తెలియదు. అటువంటి వ్యాస మహర్షి చాలా దయతో ఒక గొప్ప పని చేశాడు. ఒకానొక సమయంలో వేదం అనేటువంటిది ఒక గొప్ప రాశిగా ఉండేది. ఆ రాశిగా ఉండేది అని చెప్పటానికి ఏమిటి మనకి ప్రమాణము అంటే వేదంలోనే ఒక ప్రమాణం ఉంది. ఏమండి, వేదమే ఎట్లా అన్నీ చెప్పేస్తుంది అంటారు. వేదం యొక్క లక్షణం ఏంటంటే భూత భవిష్యద్వర్తమాన కాలాల్ని తెలియజేసేటువంటిదే వేదము. వేదము అంటే మన సంస్కృతంలో ధాతువులోని కొన్ని ఉంటాయి. ఒక పదం యొక్క ఉత్పత్తి అర్థం. వేదము అంటే విత్తు అంటే జ్ఞానము అని. అటువంటి వేదంలో ఒక సన్నివేశం ఉంది. ఒకానొక సమయంలో భరద్వాజ మహర్షి వేదాలన్నీ తెలుసుకుందామని సంకల్పం చేశారు. చేసి సరే కూర్చున్నారు, మొదలుపెట్టారు. అయితే పూర్వకాలంలో మహానుభావులకి మరణం చెప్పొచ్చేది, ముందే తెలిసేది. సో ఆయనకి ఆయుష్ అయిపోతుందని తెలిసి బ్రహ్మగారి గురించి కూర్చొని తపస్సు చేశారు. చేస్తే బ్రహ్మ వచ్చారు. ఏం కావాలి అన్నారు. అయ్యా నాకు ఆయుష్యం కావాలి అన్నారు. సరే ఎన్నాళ్ళు? ఒక 100 సంవత్సరాలు ఇచ్చేశారు. మళ్ళీ కూర్చొని వేదాలు చదువుతున్నాడు. మళ్ళీ దీంట్లో 95 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇండికేట్ చేసింది కాలం, టైం అయిపోతుంది అని. మళ్ళీ కూర్చొని చేశారు. ఇట్లా 4 మార్లు ఆయనకి ఆయుష్ అయిపోవటం, అయిపోయే ముందు ఆయన కూర్చొని తపస్సు చేయటం, బ్రహ్మగారు ప్రత్యక్షం అవ్వటం, ఆయనకి వరాలు ఇవ్వటం, ఆయుష్యం అనేటువంటి. సరే ఇలా జరుగుతుండగా 5వసారి మళ్ళీ పిలిచాడు. బ్రహ్మ అంటే చాలా, ఇక్కడ బ్రాహ్మలే చాలా బిజీగా ఉన్నారు హైదరాబాదులో. అందులో మళ్ళీ వినాయక మండపాల దగ్గర చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా బిజీగాను, సృష్టికర్త ఆయన. ఏమిటి ఈ మాట మాట్లాడితే ఆయన పిలుస్తున్నాడు,
నీ ప్రతిసారి అడగంగానే ఇచ్చేస్తున్నానని చులకనగా ఉన్నానా, ఆ, లేక ఇచ్చిందేనా దుర్వినియోగం చేస్తున్నాడా, అసలు ఏంటో కనుక్కుందాము అని అనిపించింది. 5వసారి పిలవంగానే చాలా కోపంగానే వచ్చాడు. భరద్వాజ అంటూ వచ్చాడు. వస్తూనే ఎత్తే చతుర్థమాయుర్దద్యాం, నీకు 4 సార్లు ఆయుష్యం ఇచ్చా, కిమే నేను కురియా ఇది, ఏం చేస్తున్నావు నువ్వు ఇదంతా, ఓహో, ఏమన్నా కూరల పనులు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అన్నాడు. అన్నిటికీ ఆయన భయపడిపోయినాడు. పిలవంగానే వచ్చేవాడు మహానుభావుడు, ఇచ్చేసేవాడు, ఇదేమిటి ఇట్లా ప్రశ్న వేస్తూ అని గడగడ వణికిపోయి, బ్రహ్మచర్యమే వేయనైన చరేయమితి హోవాచ, ఏమి నేను తప్పేం చేయట్లేదు స్వామి, వేద విరుద్ధమైన పనులు ఏం చేయట్లేదు, వేదాలని అన్నింటినీ కూడా తెలుసుకోవాలని వాటిని చదువుతూ వస్తున్నాను అన్నాడు. అబ్బా, ఇన్ని జీవితాలు అయిపోయా? ఇన్ని జీవితాలు అయిపోయింది, ఇంకా తెలుసుకోలేదు, పూర్తి తెలుసుకోలేదు. అప్పుడు నాయనా, నీ సంకల్పం చాలా గొప్పది, కానీ ఈ సంకల్పాన్ని నువ్వు విరమించుకో. ఎందుకంటే వేదం అనేటువంటిది చాలా అనంతమైన గొప్ప రాశి. అది ఏదో 200 ఏళ్ళలో 300 ఏళ్ళలో చదివితే అయ్యేది కాదు. ఇప్పుడు దాకా చదివింది చాలా కష్టపడి చదివావు నువ్వు, దీన్ని ఆపేసే అన్నాడు. అయ్యా క్షమించాలి, నేను వేదాలన్నీ తెలుసుకోవాలని సంకల్పించుకున్నా, మీరు నాకు ఆయుష్ ఇస్తూ ఉండండి, నేను వేదం అంతా తెలుసుకుంటూ ఉంటాను అన్నాడు. అరే బాబు, బ్రహ్మ అంటే మామూలుగా మనం బ్రహ్మదేవుడు అనుకుంటాం. మామూలుగా వేదాల్లో ఒక విషయం ఉంది, భరద్వాజుడు అంటే అదొక పోస్టు, ఓహో, బ్రహ్మ అంటే ఒక పోస్టు, విష్ణు అంటే ఒక పోస్టు. ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుగా ఆ పోస్టులోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు వచ్చినా ముఖ్యమంత్రే. అట్లాగే బ్రహ్మగారు అన్నారు, నైనా ఇప్పటిదాకా నేను ఈ ఆయుష్యం ఇచ్చే పోస్టులో ఉన్నాను, నువ్వు అడంగానే ఇస్తూ వచ్చాను, కానీ నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలియదు. రైట్. నేను ఒకవేళ ఈ పోస్టులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరో ప్రభుత్వం వస్తే నీకు ఇవ్వలేకపోతే నీ కష్టమంతా వృధా అయిపోతుంది, కాబట్టి నువ్వు మానేసుకో. లేదు లేదు లేదు, మీరు ఇవ్వవలసిందే, నేను చదవవలసిందే. సరే, ఇప్పటిదాకా నువ్వు ఎంత చదివావు నేను చెప్పనా అన్నాడు. చెప్పమన్నాడు. తగుంహత్రీన్ గిరిరూపానభిజ్ఞాతానివ దర్శయాంచకార. ఆయన ఏం చేశాడంటే 3 కొండలు సృష్టించాడు, పెద్ద పెద్ద కొండల్ని. తేషాగం హైకైకస్మాన్ ముష్టినాదదే. ఒక్కొక్క కొండలోంచి ఒక్కొక్క ముష్టి అంటే ఒక పిడికెడు మట్టి తీసి భరద్వాజుల ముందు పోసి, ఇప్పటిదాకా నువ్వు చదువుకుంది ఇది, మిగిలినవి ఆలోచించుకో అన్నాడు. నారాయణ, కొండంత ఉంది, ఇంకా ఇది ఇక్కడ పిడిగడి మాత్రమే. పిడిగడే అడిగి, లేదు స్వామి, అయినా సరే నేను చదవలసిందే అన్నాడు. ఆయన యొక్క పట్టుదలను చూచి బ్రహ్మగారు వేదాలన్నీ వరంగా ఇచ్చాడు. సమస్త వేదరాశిని వరంగా భరద్వాజ మహర్షికి అనుగ్రహించాడు. అప్పుడు ఆ వేదరాశిని అంతా కనుక్కున్న తర్వాత భరద్వాజుడు పెద్దగా అరుస్తాట, అనంతావై వేదాహ, నేను చాలా పొరపడబడ్డాను, ఈ వేదం అనంతమైనటువంటి రాశి, ఇది సామాన్యమైన విషయం కాదు అని ఆ వేదరాశిని ఒక్కసారి పొందేటికి ఆయనకి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేసింది. కాబట్టి అంత గొప్పదైనటువంటి వేదరాశిని కలియుగంలో మరి మనకి బ్రహ్మగారు మనం తపస్సు చేయలేం, చేసినా ఆ బ్రహ్మగారు రారు, వచ్చినా మనకి అంత ఆయుష్యం ఎవరు, ఇచ్చినా మనకి తెల్లవారులేస్తే సెల్ ఫోన్లు వ్యవహారాలు చాలా ఉంటాయి, కాబట్టి ఇదంతా జరిగే పని కాదు అని ఆ మహానుభావుడు వ్యాస మహర్షి వేద విభజన చేశాడు. ఓహో, ఎంత బాగా చేశాడు అని మనకి పోతన గారు భాగవతం రాస్తూ ఆయన వ్యాస మహర్షి మీద ఒక ధ్యాన శ్లోకం రాసుకున్నాడు. అచ్చటి తెలుగులో చాలా గొప్పగా ఉంటుంది. ఏమని రాస్తాడంటే, అంటే వ్యాస మహర్షిని వర్ణన చేసుకుంటాడు. ఆయన గురువు కదా, సాక్షాత్తు వ్యాసుడు అంటే మనందరికీ గురువు. గురు పూర్ణిమ అంటే వ్యాస మహర్షికి పూజించాలి. మనం ఏదో ఇప్పుడు కొత్తగా వేరే గురువులు పెట్టుకొని వాళ్ళని పూజిస్తున్నాం, పోషిస్తున్నాం, కానీ వాస్తవంగా మనకు వ్యాసుడే గురువు. ఈ రోజున యత్యాశ్రమం అంటే ఆశ్రమ స్వీకారం చేసిన సన్యాసి ఎవరైనా గురు పూర్ణిమ నాడు వ్యాసుడికే పూజ చేస్తారు. వాళ్ళ గురు పరంపరలో మొట్టమొదట వ్యాసుడే ఉంటాడు. నారాయణం మొట్టమొదటి గురువు నారాయణుడు, తర్వాత బ్రహ్మగారు పద్మభవం, వశిష్ఠం, శక్తి మహర్షి, తత్పుత్ర పరాశరంచ, వ్యాసం, శుకం, గౌడపదం మహాంతం. అంటే పరంపరగా పితాపుత్ర గురు శిష్య పరంపర ఉండే. తండ్రే కొడుకు చెప్పేవాడు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ సమయంలో ఆశ్రమ స్వీకారం చేసినటువంటి యతి మహానుభావులందరూ కూడాను వాళ్ళు చాతుర్మాస్యలో చేస్తారు. 2 మాసాలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉంటారు. ప్రాచీన కాలంలో 4 మాసాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేక 4 పక్షాలనే 4 మాసాలుగా భావించి ఆషాఢ
పౌర్ణిమ గురు పౌర్ణిమ ప్రారంభించి రేపు జరగబోయేటువంటి భాద్రపద పౌర్ణిమ ఆ రోజున వాళ్ళు సీమోల్లంఘనం అంటే ఈ 2 నెలలు కదలకుండా ఒక చోట ఉండాలి. ఎందుకు ఉండాలి అని కూడా ప్రశ్న వస్తుంది సహజంగా. ఏమిటంటే ఈ సమయంలో వర్షాలు పడి భూమిలో నుంచి రకరకాల జీవరాశులు ఉత్పన్నమవుతూ ఉంటాయి. మామూలుగా యతి అనేటువంటి వారు గ్రామైక రాత్రం దినైక రాత్రం అని ఒక పగలో ఒక చోట ఒక రాత్రి ఒక చోట అట్లా ఉంటూ ఉండాలి. ఒకే చోట ఉంటే వాళ్ళకి మమకార బంధాలు పెరుగుతాయని అలా ఉండకుండా ఎప్పుడు కూడాను సంచారశ్చ విధీయతాం సంచారం చేస్తూ ఉండాలి. ఇట్లాంటి సమయంలో కనుక వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ కింద పడే ఆ జీవరాశులు చనిపోతాయని ఈ 2 మాసాలు వాళ్ళు ఎక్కడా కదలకుండా వాళ్ళని జాగ్రత్తగా అట్టబెట్టి వాళ్ళని పోషించేటువంటి బాధ్యత గృహస్థుల మీద ఉంటుందన్నమాట. ఎంత భూతదయ కదండి. మంది చాలా అహింసా పరమో ధర్మ కదా. అదే కదా. అంచేత ఈ 2 మాసాలు వాళ్ళు ఒక చోట ఉంటారన్నమాట. అటువంటి వ్యాస మహర్షి గురించి పోతనామాచ్యుల వారు ఒక మాట అంటారు. ప్రాంశుపయోదనీర తనుభాసితుడు. ఆయన శరీరం అద్భుతమైనటువంటి ప్రకాశవంతంగా ఉంటుందిట. ప్రాంశుపయోదనీర తనుభాసితుడు ఉజ్వల దండధారు. మంచి పెద్ద దండం ఉంది ఆయనకి. పింగాంశు ఆయన అనేక తపస్సులు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ కళ్ళన్నీ కూడాను పింగళవర్ణంలోకి వెళ్ళిపోయాయి. పింగాంశు జటాచ్చటాభరణుడు. ఆయన యొక్క కురులే ఆయనకి ఆచ్ఛాదన. జటాచ్చటాభరణుడు ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. వేదాలకి ఆగమాలు అని పేరున్నాయని చెప్పుకున్నాం ఇందాక మనం. వేదము కొన్ని విషయాల్ని సూత్రప్రాయంగా చెప్పి వదిలేస్తుంది. వాటిలో ఉన్నటువంటి దాని ద్వారా మనకి ఉత్పన్నమైనటువంటి ఏవైతే అనుమానాలు ఉంటాయో సంశయాలు ఉంటాయో ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. ఆ సంశయాలన్నీ కూడాను ఆయన పురాణ రూపాల్లో రచించి మనకు అనుగ్రహించి నిస్సంశయం చేశాడు ఆయన. అందుకోసం ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారు. కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు. ఆయన చక్కగా నల్లటి జింగ చర్మాన్ని ధరించి ఉంటాడు అని. కృష్ణ మృగచర్మ కృతాంబర కృత్యు భారతీవంశ వివర్ధనుడు. భరతవంశాన్ని అభివృద్ధి చెంది ఆ వంశం పరంపరను పట్టుకొచ్చినటువంటి మహానుభావుడు. సత్యవతీ కుమారుడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నాను అని ఆ పోతనామాచ్యులు చెప్పుకుంటారనమాట. అట్లా ఆయన వ్యాస మహర్షి విభజన చేశారు. విభజన చేసి దాన్ని ఎట్లా చేశారంటే రిక్కులు, యజస్సులు, సామములు, అథర్వములు అని 4 రకాలుగా విభజన చేశారు. రిక్కులు అంటే ఒక పేరాలాగా ఉంటాయి. ఒక్కొక్క పంక్తికి వచ్చి 16 అక్షరాలని, 22 అక్షరాలని, 24 అక్షరాలని ఛందోబద్ధంగా ఉంటాయి. ఋగ్వేదులు అంటారు. వాళ్ళని ఋగ్వేదులు అంటారు. ఎవరైతే రుక్కుల్ని అధ్యయనం చేస్తారో వాళ్ళని ఋగ్వేదులు అంటారు. యజుర్వేదం అంతా కూడా గద్యాత్మకంగా ఉంటుంది. కామా పులిస్టాప్ అనేది ఉండదు. మొదలు పెడితే చెప్తూ ఉంటాయి అనమాట. అందుకోసం యజస్సులు అంటారు వాటిని, యజుర్వేదులు. అట్లాగే భగవంతుణ్ణి నుతి చేసేటువంటిది సామగానం కాబట్టి దానికి సామవేదులు అంటారు, సామములు అంటారు. ఈ అథర్వవేదం అంతా కూడాను దాంట్లో కూడా చాలా ఆధ్యాత్మికత గురించి ఉంది. ఐహికంగా అనేక రకాలైనటువంటి వైమానిక తంత్రమని, విమానాలు ఎలా తయారు చేయాలి, ఆయుధాలు ఎలా తయారు చేయాలి, ఆ విషయాలన్నీ కూడాను అథర్వవేదంలో మనకి ఉన్నాయి.